చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీన 8 గంటల సమయంలో 25 మంది రంగరాజన్ ఇంటికి వెళ్లి దాడి చేసినట్టు తెలిపారు. రామరాజ్యం ఆర్మీకి ఆర్థిక సాయం చేయాలంటూ డిమాండ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్కు ఫోన్ చేసి పరామర్శించినట్టు తెలుస్తోంది. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 3 రోజులుగా చిలుకూరు రంగరాజన్ ఇంట్లో ఏం జరిగింది, ఎందుకు దాడి చేశారు, ఎవరు దాడి చేశారు, దాడి వెనకాల ఉన్నటువంటి కుట్రేంటి, ఎవరు ఆ గ్యాంగ్, ఆ కలర్ దుస్తుల్లో వచ్చి ఏం చేయాలనుకున్నారు, ఎలాంటి మోటివ్తో రంగరాజన్ ఇంటికి చేరుకున్నారంటూ కూడా అనేక గందరగోళమైనటువంటి కన్ఫ్యూజన్ నెలకొంది. ఎందుకంటే రంగరాజన్కి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వ్యక్తి. తన తండ్రి ఇంతకు ముందు అదే ఆలయానికి సేవలు అందించారు. అదే స్థానంలో కొడుకు కూడా రంగరాజన్ ఈ సేవలు అందిస్తూ ఉన్నారు. కొన్ని ఏళ్ల తరబడి చిలుకూరు టెంపుల్కి సేవలు అందిస్తున్నటువంటి ఈ అర్చకుల కుటుంబాన్ని ఎందుకు టార్గెట్గా చేసి ఈ ముఠా ఇంట్లోకి చొరబడి దాడి చేసి బెదిరించి కూర్చోబెట్టి అతని నుంచి ఎక్స్టార్షన్కి పాల్పడ్డారు అనే దానిపై కూడా క్లియర్ కట్గా సైబరాబాద్ పోలీసులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంట్లోకి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరు, ఎంతమంది వెళ్లారు, వాళ్ళ మోటివ్ ఏంటి, దాంట్లో ప్రధాన సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, వీటి వెనక నుంచి ఆడించినటువంటి వ్యక్తులు ఎవరు, రంగరాజన్ని టార్గెట్గా చేసి దాడి చేయాల్సినటువంటి అవసరం ఏంటనే దానిపై కూడా 8వ తేదీ నాడు 7వ తేదీ నాడు జరిగినటువంటి ఘటనకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం క్లియర్ కట్గా మినిట్ టు మినిట్ ఏం జరిగింది అనే దానిపై కూడా మినిట్ టు మినిట్ టైంని మెన్షన్ చేసి పోలీసులు ఈ నోట్ రిలీజ్ చేశారు. దీంట్లో 7వ తేదీన 8 గంటలకు ఉదయం 8 గంటలకు సుమారు 25 మంది వ్యక్తులు బ్లాక్ యూనిఫామ్లో శ్రీ రంగరాజన్ సన్ ఆఫ్ శ్రీ సౌందర్యరాజన్ చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రెమిసెస్లో ఉన్నటువంటి చీఫ్ ప్రీస్ట్ అయినటువంటి రంగరాజన్ ఇంటికి చేరుకున్నారు. వీళ్ళు అక్కడ చేరుకున్నటువంటి వెంటనే రంగరాజన్తో మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా అతను కొట్టుకుంటూ లోపలికి తీసుకెళ్లి మా రామరాజ్యం ఆర్మీ ఏదైతే స్థాపించామో దానికి ఫైనాన్షియల్ సపోర్ట్, ఫైనాన్షియల్గా ఆర్థికంగా సహాయం చేయాలి అంటూ కూడా డబ్బులు ఎక్స్టార్షన్ చేశారనే విషయాన్ని కూడా పోలీసులు దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. డిమాండెడ్ హిమ్ టు సపోర్ట్ ఫైనాన్షియల్లీ యాజ్ వెల్ యాజ్ టు రిక్రూట్ పీపుల్ ఇన్ ది రామరాజ్యం ఆర్మీ అండ్ అసాల్టెడ్ హిమ్. దీంట్లో పోలీసులు మెన్షన్ చేసినటువంటి వివరాల ప్రకారంగా 7వ తేదీ ఉదయం 8 గంటలకు 25 మంది వ్యక్తులు బ్లాక్ యూనిఫామ్లో రంగరాజన్ ఇంటికి చేరుకొని అక్కడ ఆర్థికంగా మా రామరాజ్య ఆర్మీకి సపోర్ట్ చేయాలి, దాంతోపాటు మీరు స్వయంగా రామరాజ్యం ఆర్మీలో రిక్రూట్మెంట్ చేయాలి, సభ్యులని మెంబర్షిప్ పేరుతో ఈ రామరాజ్యాన్ని అంతా కూడా నింపాలి అంటూ కూడా రంగరాజన్ని బెదిరించారు అన్నట్టుగా కూడా పోలీసులు దీంట్లో మెన్షన్ చేశారు. దాంతో ది మ్యాటర్ హ్యాస్ కమ్ టు లైట్ ఆన్ 8/2/2025 and the complaint of Sri Rangarajan son of Sri Saundaryarajan, a case was referred cited above as registered. 7వ తేదీ ఉదయం 8 గంటలకు జరిగితే రంగరాజన్ తండ్రి నుంచి మాకు వచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతా ఉన్నాము. ఆల్ ది అక్యూజ్డ్ హ్యావ్ బీన్ ఐడెంటిఫై అండ్ ది సేమ్ డే 8/2/2025 the founder of Ramarajyam organization and the main accused Kovvuri Veera Ragavareddy, age 45 years, Manikonda, native of Koppur village, Annaparthi Mandal, East Godavari district of AP, was arrested and remanded to judicial custody today on 10/02/2025 early hours. 5 accused including 2 women from Khammam and Nizamabad district were arrested and being produced before the honorable court. తండ్రి సౌందర్యరాజన్ వచ్చినటువంటి ఫిర్యాదు పైన మేము 8వ తేదీ నాడు కేసు రిజిస్టర్ చేశాము. ఈ రామరాజ్యం ఆర్గనైజేషన్ ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి కొవ్వూరి వీర రాఘవరెడ్డి, ఇతను 45 ఏళ్ల వయసు గలటువంటి వ్యక్తి, మణికొండ ప్రాంతం, ఇతను నేటివ్ కొప్పూరు విలేజ్, అనపర్తి మండల్, ఈస్ట్ గోదావరి డిస్టిక్. ఇతన్ని ఆల్రెడీ అరెస్ట్ చేసి ఇతన్ని రిమాండ్ చేశాము. ఈరోజు మరో 5గురిని రంగరాజన్ ఇంటిపై దాడి చేసి ఇల్లీగల్ గా ఇంట్లోకి చొరపడి రంగరాజన్ని బెదిరించినటువంటి కేసులో ఖమ్మం, నిజామాబాద్ డిస్టిక్ కి చెందినటువంటి 2 అమ్మాయిలతో పాటు మరో 3 వ్యక్తులని
అరెస్ట్ చేసి వీళ్ళందరినీ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశామంటూ కూడా పోలీసులు ఈ నోట్ రిలీజ్ చేశారు. వీర రాఘవరెడ్డి ఒక నిందితుడు కాక మరో 5 అంటే ఈ కేసులో ఇప్పటి వరకు 6 మందిని అరెస్ట్ చేశామన్నట్టుగా మాత్రం పోలీసులు అఫీషియల్ గా ఈ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మొత్తం 25 మంది బ్లాక్ కలర్ దుస్తులు వేసుకొని, అప్పట్లో పాతకాలంలో మావోయిస్టులు ఆ గుట్టలను దాటుకొని గ్రామాల్లోకి వచ్చి ఏదైతే ఫుడ్ కోసం కానీ వాటర్ కోసం కానీ పబ్లిక్ ని ఇబ్బంది పెట్టినందుకు శిక్ష విధించడానికి కానీ వచ్చేటువంటి తీరులాగే వరుసగా ఒకరు వెంట ఒకరు 15 మంది టెంపుల్ ప్రెమిసెస్ లోపలికి వెళ్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులు పరిశీలించి అయితే రవితేజ ఇప్పటికే ఈ వీర రాఘవరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈ రామరాజ్యం అనే సంస్థను 2022లోనే స్థాపించినట్టు పోలీసులు కూడా కన్ఫర్మ్ చేస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇటువంటి ఇతర ఘటనలకు ఏమైనా పాల్పడ్డా, అటువంటి ఏమైనా పోలీసులు గుర్తించారా? అలాగే 20,000 జీతం ఇస్తాను తన రామరాజ్యంలో జాయిన్ అయితే అంటూ కూడా అతను ఆఫర్ చేసినట్టు మిగిలిన వాళ్ళకి కొన్ని వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి పోలీసులు ఏమైనా అప్డేట్ ఇచ్చారా? దీంట్లో కూడా ఆ విషయాలన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ది అక్యూజ్డ్ కె వీర రాఘవరెడ్డి ఫ్లోటెడ్ ది రామరాజ్యం ఇన్ ది ఇయర్ ఆఫ్ 2022. 2022లో కె రాఘవరెడ్డి అనే వ్యక్తి రామరాజ్యాన్ని స్థాపించాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇంక్లూడింగ్ ఫేస్బుక్ అండ్ రన్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఇతను ఫేస్బుక్ రన్ చేస్తూ ఉన్నాడు, యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉన్నాడు, ఇతర మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా రన్ చేస్తూ దాంట్లో భగవద్గీతకు చెందినటువంటి కొన్ని శ్లోకాలను పెట్టి పబ్లిక్ ని మోటివేట్ చేసి దాని ద్వారా ఆర్మీని క్రియేట్ చేసి దీని ద్వారా హిందూ ధర్మ రక్షణ కోసం ఈ ఆర్మీని ఏర్పాటు చేస్తున్నామన్నట్టు కూడా ఈ గీతా శ్లోకాస్ పెట్టి దాని ద్వారా ప్రజల్ని అట్రాక్ట్ చేసి ధర్మం కోసం పోరాడుతూ ఉన్నామంటూ కూడా ఈ విషయాన్ని ప్రజలకు ఈజీగా వెళ్లే విధంగా ఈ పబ్లిక్ అంతా కూడా ఆ రామరాజ్యం ఆర్గనైజేషన్ లో మెంబర్షిప్ తీసుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం అన్నట్టుగా కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఆల్సో పోస్టెడ్ ఆన్ ది సేమ్ సైట్ దట్ పీపుల్ హూ రిజిస్టర్ themselves from 109/2024 at 31/12/2024 will be recruited as Ramaraja Army with the salary of 20,000. In the response to the post, first time 25 members meet the accused on 24/1/2005 at Tanuku. After 4 days of stay, all of them went to the Kotappa Konda, where contribution 2,000 was collected from the each individual and got the distress. ఇక్కడ వరకు మొదట ఈ రామరాజ్యం స్థాపించి సోషల్ మీడియా ద్వారా ఈ భగవద్గీత శ్లోకాలను పెట్టి మోటివేషన్ చేసి ఒక ఆర్మీని తయారు చేసి తర్వాత ఆన్లైన్ ద్వారా రామరాజ్యం అని పెట్టి ఎవరైతే ఈ రామరాజ్యంలో రిక్రూట్ అయ్యి ఈ ఆర్గనైజేషన్ కి సేవలు అందిస్తారో వారికి ఒక్కొక్కరికి 20,000 చొప్పున జీతం అందిస్తానంటూ కూడా రాఘవరెడ్డి వాళ్ళకి హామీ ఇచ్చి పిలిపించుకొని వారి నుంచి ముందుగా 2,000 రూపాయలు కాంట్రిబ్యూషన్ కిందికి తీసుకొని ఆ కాంట్రిబ్యూషన్ ద్వారా కోటప్పకొండలో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి హాజరయ్యి ఈ 4 రోజుల ముందు ఇదంతా ప్లాన్ జరిగింది అనే దానిపై కూడా పోలీసులు దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. వాజ్ కలెక్టెడ్ వేర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ 2,000 వాజ్ కలెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఇండివిజువల్ అండ్ గాట్ ది డ్రెస్సెస్ స్టిచెడ్ బై ఏ లోకల్ టైలర్. ఆ 2,000 రూపాయలు అడ్వాన్స్ కిందికి తీసుకొని ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో ఆ సభ్యులకు ఏదైతే రంగరాజన్ పైన దాడి చేయడానికి వాళ్ళు వేసుకున్నటువంటి దుస్తులన్నీ కూడా వీర రాఘవరెడ్డి తీసుకున్నటువంటి అడ్వాన్స్ డబ్బుల్లో నుంచే ఆ బట్టలు కుట్టించి అదొక డ్రెస్ కోడ్ లా జనాలందరికీ స్ప్రెడ్ అవ్వాలి. ఆ డ్రెస్ కోడ్ అనేది రామరాజ్యం స్థాపించినట్టుగా జనాల్లోకి వెళ్ళిపోవడం కోసమే ఒక ప్లానింగ్ ప్రకారంగా 20,000 మెంబర్షిప్ తీసుకున్నటువంటి వ్యక్తులకు ముందుగా అడ్వాన్స్ తీసుకున్నటువంటి 2,000 నుంచి ఈ బట్టలు కుట్టించి ఆ బట్ట డ్రెస్ కోడ్లోనే ఈ రామరాజ్యం మెంబర్స్ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి అంటూ కూడా ఈ ప్లానింగ్ ప్రకారంగా తనే ఈ బట్టలన్నీ కూడా కుట్టించి వాళ్ళకి అందజేశాడు అంటూ మాత్రం పోలీసులు దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆన్ 6/2/2025 ఆఫ్టర్ గెట్టింగ్ ది యూనిఫామ్స్ ఆల్ ఆఫ్ దెమ్ మీట్ ఇన్ ది ఇండిపెండెంట్ హౌస్ ఇన్ యాప్రాల్ హైదరాబాద్. ఈ 2,000 అడ్వాన్స్ తీసుకున్న తర్వాత 25 మందికి ఈ బట్టలు కుట్టిన తర్వాత ఆ బట్టలన్నీ వాళ్ళకి రిసీవ్ అయిన వెంటనే వాళ్ళు ఆ బట్టలు వేసుకొని హైదరాబాద్ యాప్రాల్లో ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ లో వీళ్ళు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అప్పుడు ఫోటోలు వీడియోలు యూనిఫామ్ ఎలా ఉంటుంది అని ప్రజలందరికీ తెలిసే విధంగా చిత్రీకరించుకొని అప్పుడు 3 వెహికల్స్ లో చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్లి అదే దుస్తుల్లో వారిని బెదిరించి భయపడించి బంధించి లోపలికి వెళ్లి అతను ఎక్స్టార్షన్ కి గురి చేసి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడమే కాకుండా మా రామరాజ ఆర్గనైజేషన్ కి మీరు రిక్రూట్మెంట్ ని పెంచాలి, దాంతో పాటు తన తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఈ చిలుకూరు ప్రధాన అర్చకుల పదవి నుంచి మీరు తప్పుకొని ఆ పదవి రామరాజ్యం సభ్యులకు అప్పగించి
దాంట్లో వస్తున్నటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ అంతా కూడా నేరుగా రామరాజ్యం ఆర్గనైజేషన్ కి డైవర్ట్ చేయాలి అన్నట్టుగా కూడా తను బెదిరించారు అన్నట్టుగా కూడా రంగరాజన్ తండ్రి సౌందర్యరాజన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు ఇప్పటికీ 6 అరెస్ట్ చేశామంటూ కూడా క్లియర్ కట్ గా ఈ విషయాన్ని తెలియజేశారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి పురోగతి ఏం జరిగింది, పోలీసులు ఎలా వ్యవహరిస్తా ఉన్నారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, కేసు దర్యాప్తు జరుపుతున్నారా లేదా అంటూ కూడా అనేక అనుమానాలు హిందూ సంఘాల నుంచి కూడా వ్యక్తమయ్యాయి. ఉదయం నుంచి కూడా రంగరాజన్ ని అందుబాటులో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఉదయం నుంచి పరామర్శిస్తా ఉన్నాడు. ఉదయం కేటీఆర్ అటు కొడంగల్ వెళ్తూ ఉండగా ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ కూడా వెళ్లి రంగరాజన్తో కలిసి ఆరోగ్య పరిస్థితి. అలాగే రవితేజ, ప్రస్తుతం నిందితుల మీద ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి? గతంలో కూడా నిందితుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు రాజ్యాంగం మీద కూడా చేసినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏంటి, పాత విషయాల మీద ఏమైనా కేసులు నమోదు చేశారా, లేదంటే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి సెక్షన్ నమోదు చేసిన పరిస్థితి? వీరరాఘవరెడ్డి స్థాపించినటువంటి సంస్థ సొసైటీలో చాలా ప్రమాదకరంగా మారబోతా ఉందనేది మాత్రం పోలీసులు గుర్తించారు. ఎందుకంటే గతంలో మావోయిస్టులు ఒక మోటివ్ పెట్టుకొని ఎవరైతే ప్రజల్ని హింసిస్తున్నారో లేదా ప్రజల డబ్బులని కాజేస్తా ఉన్నారో, ఇంకా రాజరిక పాలన కొనసాగుతా ఉందో దాన్ని పూర్తిగా అంతమందించేందుకు అప్పట్లో మావోయిస్టులు ఇవే దుస్తులు వేసుకొని గ్రామాల్లోకి వచ్చి ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని అక్కడే వ్యక్తులని శిక్షించేటువంటి కల్చర్ని మళ్ళీ ఈ రామరాజ్యం ద్వారా తెలంగాణలోకి ఈ వీర రాఘవరెడ్డి ద్వారా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పోలీసులు గతంలో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినటువంటి వ్యక్తులపైన ఉపా చట్టాన్ని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఉపా చట్టం అనేది వ్యక్తులపైన నమోదు చేస్తే ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా భావించేటువంటి వ్యక్తులపైన ఈ కేసులు నమోదు చేస్తూ ఉంటారు. పోలీసులు ఈ వీర రాఘవరెడ్డి అండ్ టీం మెంబర్స్ కూడా త్వరలో ఉపా చట్టాన్ని వారిపైన ఇంప్లిమెంట్ చేసి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళు సొసైటీలో ఉండడం కారణంగా చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు అంటూ కూడా ఈ రకమైనటువంటి కేసులు వారిపైన నమోదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ.